పెరిఫెరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవుట్స్కిట్స్ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, వీధి దీపాలు లేవు, అస్తవ్యస్తంగా తయారైనాయి. గతంలో రోడ్ల కోసం కానీ, డ్రైన్ల కోసం కానీ, మీడియాల కోసం కానీ, లైట్ల కోసం కానీ శాంక్షన్ అయినటువంటి వర్కులు కూడా ఆగిపోయినాయి. కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తలేవని కాంట్రాక్టర్లు పాత పనులు చేయట్లేదు. కొత్త పనులు ఎక్కడైనా చేయిద్దామని చెప్పి టెండర్లు పెడితే టెండర్లలో పాల్గొనే దిక్కు లేకుండా పోయింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జిహెచ్ఎంసి పరిధిలో ఇలా 1 కోటి జనాభా ఉండి 50 లక్షల మంది రోజు వచ్చిపోయేటువంటి ఇంత పెద్ద పట్టణంలో ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నా, పాత ఏవైతే టెండర్లు అయి పనులన్నీ కూడా ఆగిపోయినాయో, మధ్యలో ఆగిపోయినాయో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించి తక్షణమే ఆ పనులు పూర్తి చేయించాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే అసలు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి, మధ్యలో రోడ్లను తగులు పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది, ఇవాళ జిహెచ్ఎంసీలో గతంలో పనిచేసిన వాళ్లకు 6 నెలల వరకు మేము చిట్టీలు ఇస్తాం, బ్యాంకులో రుణాలు తెచ్చుకోండి, 6 నెలల తర్వాత మేమే ఇంట్రెస్ట్ కడతామని చెప్పి అయితే అంటున్నారో, ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేదు. ఇది మన నగర అభివృద్ధికి ఒక తిలోదకంగా మారిపోయింది. కాబట్టి ఇట్లాంటి రాంగ్ ప్రెసిడెంట్ని, రాంగ్ ప్రాక్టీస్ని మీరు రుద్దే ప్రయత్నం చేయొద్దని, మన పరువు పోతుందని చెప్పి మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. జిహెచ్ఎంసి ఇట్లాంటి ఆ స్కీమ్ని మీరు బ్యాంకులలో ఓండి, అప్పు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు వడ్డీ కట్టండి, 6 నెలల తర్వాత నుంచి మేము వడ్డీ కడతాం, అసలు కడతాం అటువంటి ఆ పద్ధతి అయితే ఉందో దాన్ని ఉపసంహరించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2, మూడవది, ఇలా కాంట్రాక్టర్లకు పిలిపించుకొని నమ్మకాన్ని కలిగించి, అయ్యా మేము డబ్బులు ఇట్లా సకాలంలో ఇస్తామని చెప్పి వాళ్ళకి విశ్వాసాన్ని కలిగించి మళ్ళీ టెండర్లలో పాల్గొనేటట్టు చేయాలని చెప్పి మూడో డిమాండ్ చేస్తున్నాం. 4వది, ఇవాళ కార్పొరేటర్లు ఇంకా ఇంత టౌన్లో ఒక్కొక్కరికి 50,000 70,000 ఓట్లు ఉన్నటువంటి ఈ డివిజన్లలో వాళ్ళకు నెలకో 2 నెలలకో కనీసం 5 కోట్లు 6 కోట్లు ఇచ్చేటువంటి దిక్కు లేకుండా పోయింది. కాబట్టి వెంటనే తక్షణమే ఆ జిహెచ్ఎంసీ అంతా కూడా నిర్వీర్యం కాకుండా, జిహెచ్ఎంసీలో అసలు చర్చలే జరగకుండా, ఇవాళ చర్చలే జరిగే పరిస్థితి, మేయర్ పార్టీ మారిన తర్వాత మొత్తం గ్రూపులుగా విడిపోయి ఆ జిహెచ్ఎంసీ పాలక మండలి ఎప్పుడు కూడా సంపూర్ణంగా మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు చర్చించే పాపన పోలేదు. కేవలం అధికార పార్టీలో ఉన్నోళ్లకు, అసలు జిహెచ్ఎంసీలో అధికార పార్టీలో ఉండే ప్రసక్తే లేదు. ఇలా ఎంఐఎం ఉన్నాయి, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2-3 కంటే ఎక్కువ లేవు. కాబట్టి అంత మాత్రాన మీరు ఇతర పార్టీల కార్పొరేట్లకు డబ్బులు ఇవ్వద్దనే పేరిట హైదరాబాదులో అభివృద్ధిని కనుక మీరు ఆపేస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే, ఇలా పొన్నం ప్రభాకర్ గారు జిహెచ్ఎంసీకి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు, ఈ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాకి శ్రీధరబాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. కాబట్టి నేను తక్షణమే మీరు ఈ పాలక మండలిని సమావేశపరిచి ఎక్కడెక్కడ క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయో, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారో వాటి మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మల్కాపూర్ వరకు ఒక రోడ్డు నడుస్తూ ఉంది, నేషనల్ హైవే పేరిట. ఇక్కడ గోడలు కట్టి రోడ్లను ఆర్ఓబీలు నిర్మిస్తే అటు ఇటు మూసుకుపోతుందని చెప్పి నేను రిప్రజెంట్ చేసిన. తప్పకుండా ఇక్కడ ఒకటి హయత్నగర్ దగ్గరనేమో కొంత యాక్సెప్టెన్స్ వచ్చినట్టుగా, ఈ పనామా దగ్గర ఇంకొక యాక్సెప్ట్ అన్నట్టుగా ఉన్నది. డెఫినెట్గా అది మేము శాంక్షన్ తెస్తామని చెప్పినాం. అది తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే పని చేస్తాం. అట్లనే ఒక 30-20 ఏళ్ళు అవుతుంది ఇక్కడ డ్రైనేజీలు ఇంకా కనపడిస్తలేదు. కాలనీలలో ఉన్న డ్రైనేజ్ అంతా కూడా వాళ్ళ సొంత జాగాలలో గుంతలు కొట్టి నిల్వ చేసుకోవడం తప్ప బయటికి కనెక్షన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజే మేము అట్లా ఆ సమస్యను మేము పరిష్కరించి వచ్చినాం. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా డ్రైనేజీ పైప్ లైన్ల కోసం గుంతలు తవ్వి సంవత్సరం గడుతున్నా కూడా ఇక్కడ పనులు అయితలేవు. వాటి మీద కూడా కొంత దృష్టి పెట్టమని చెప్పి కోరినాం. ఇవాళ నేను మళ్ళీ కోరుతున్న ప్రభుత్వానికి,
ఎక్కడైతే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కొత్తగా ఏర్పడ్డ కాలనీలు ఉన్నాయో అక్కడ తాగే నీళ్ళ వ్యవస్థ, లైట్ల వ్యవస్థ, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ కోసం డబ్బులు శాంక్షన్ చేయాలి. ఇవాళ ఇల్లు కట్టేప్పుడు బెటర్మెంట్ చేయాల్సని, డెవలప్మెంట్ చేయాల్సని అనేకం కట్టించుకుంటున్నారు. ఇవాళ లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి కట్టించుకుంటున్నారు, కానీ సౌకర్యాలు మాత్రం కల్పిస్తలేరు. ఇది దౌర్భాగ్యం. ఇలా కాస్మోపాలిటన్ నగరం అని చెప్తావు, ఇంత పెద్ద సంపదకు నిలయమని చెప్తావు. ఇన్ని చెప్పినా మీరు ఇలా హైదరాబాద్ను విస్మరిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. పాత పోచంపల్లి రోడ్ అని ఒకటి ఉంది, అది జిల్లా పరిషత్ రోడ్ అనుకుంటా. రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో డంపింగ్ యార్డ్ లెక్క తయారు చేస్తున్నారని చెప్పి వాటిని గోడలు పెట్టుకొని రోడ్డు బంద్ చేసిండ్రు. దాని తదుపరి ఈ ప్రాంత ప్రజానికానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా పోవాలంటే కిలోమీటర్ల తరబడి తిరిగిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి నేను పర్సనల్ దాన్ని విజిట్ చేసిన, దానికోసం పర్సనల్ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా నేను స్వయంగా పోయినా. ఇలా రెండిటితో మాట్లాడి సమన్వయం చేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తా త్వరగా అని చెప్పి మీకు మాటిస్తున్నాం. ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో గొప్ప మెజార్టీ గెలిపించింది కాబట్టి నిరంతరం ఈ ప్రాంత ప్రజల సేవ చేయడమే, సమస్యల పరిష్కారమే మా ఎజెండాగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని వందల సార్లు నేను తిరిగిపోతూ ఉంటా. ఇక్కడ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా మా కార్పొరేటర్లు తోడుగా, ఈ ప్రాంత ప్రజానికానికి తోడుగా నేనున్నా అని మాత్రం చెప్పాలి.